లూకా సువార్త 14వ వాక్యం కూడా చూడు. 14. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను. హల్లెలూయా. ప్రార్థన చేయుటకి 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. వినాలి తల్లులారా, అమ్మో ఈనో. హల్లెలూయా. ఎందుకు దేవుని మందిరాలు కట్టబడుతున్నాయి అంటే, ఎవడు పాపిగా ఉన్నాడో, ఎవడు జీవితంలో పనికిరానటువంటి వాడు అంటుందో, ఎవడు హానికరుడు అన్నారో, ఎవరిడు చస్తే బాగుండని కోరుకుంటున్నారో, కన్నవారే ఈ దరిద్రుడు నా కడుపును పుట్టినందుకు బాధపడుతున్నాను, ఈ చస్తే బాగుండు అనుకుంటున్నారే, అలాంటి వాడు దేవుని మందిరానికి వెళ్తే నా ప్రభు అంటాడు, వాడిని నీతిమంతుడుగా తీర్చి పంపించగలిగిన ఏకైక మందిరం దేవుని మందిరం. స్తోత్రం చెప్పాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినాడు బాగుపడ్డావు? దేవాలయం, దేవుని సన్నిధిలోనికి వస్తే ఆడి పాపములు క్షమించబడి నీతిమంతుడుగా తీర్చబడతాడట. ఎందుకు నీతిమంతుడుగా తీర్చబడ్డాడంటే, ఆ స్థలములో ఉన్న స్థితిగా పరిస్థితులు కాదు, ఆ స్థలము పేరు పెట్టబడినటువంటి జీవము గల దేవుడున్నాడే, ఆయన తన ప్రాణమును, తన రక్తాన్ని దారపోసాడు. కల్వారి రక్తం ఆ వ్యక్తిని కడుగుతుంది ఆ స్థలములో. నమ్మిన వారు అల్లుడు చెప్పగలరా? గుండె జబ్బు వస్తే గుండె జబ్బు డాక్టర్ ఉన్నాడు, కిడ్నీ జబ్బు వస్తే కిడ్నీ జబ్బు డాక్టర్ ఉన్నాడు, తల సంబంధించిన వ్యాధి, కడుపు సంబంధించిన వ్యాధులు వస్తే దానికి సంబంధించిన డాక్టర్స్ ఉన్నారు. ఒక పాప బంధకాలలో ఉన్న మనుషునికి విడిపించడానికి ఎక్కడుంది హాస్పిటల్? ఆ డాక్టర్ ఎవరు? ఆ హాస్పిటల్ లాంటిదే, అలాంటి పాపిష్టుని మార్చగలిగిన హాస్పిటల్ లాంటిదే దేవుని మందిరం. అక్కడ వైద్యం చేస్తున్నవాడు సర్వశక్తి గల దేవుడు. ఆయన హృదయాలకు వైద్యం చేస్తాడట. మీరు అనుకుంటున్నారేమో, దేవాలయాలు ఈ మందిరాలు కట్టి ఏంట్రా ఈ మందిరాలు అని. బాబు, మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఎన్నో మా చితికిపోయిన బ్రతుకులు కట్టబడింది అక్కడే బాబు. చెడిపోయిన మా బ్రతుకులు బాగుపడింది అక్కడే. నాశనమైపోయినటువంటి జీవితాలు కట్టబడుతున్న స్థలం అదే. మీకు మనవి చేసేది ఏమిటంటే, త్రాగుబోతుల్ని దేవుని మందిరానికి నడిపించండి, వారిని రానివ్వండి. వ్యభిచారిగా ఉన్నటువంటి బిడ్డలను వారి తెలిసో తెలియకో ఆ ప్రభావంలో పడితే వారిని పిలవండి చర్చికి. వారిని రావద్దని చెప్పకండి. బెట్టింగుల్లోనో పేకాట్లోనో పాడైపోయినటువంటి వారుగా ఉంటే వారిని నిందించకండి. డబల్ ఫ్యామిలీతో అక్రమ సంబంధంలో ఉన్నటువంటి వారిని అసహించుకోకండి. రానివ్వండి, ముందు రానివ్వండి. వారి హృదయాలు దేవుడు మారుస్తాడు. వారి పాపము నిమిత్తమై గుండెలు బాదుకొని ఏడుస్తారు. వారు ఒక నూతన వ్యక్తిగా మార్చబడతారు. వారిని బాగు చేసే స్థలమే దేవుని మందిరం. దయచేసి ఎవరిని, పాపములో ఉన్న వారిని చర్చికి వస్తున్నప్పుడు అసహించుకోకండి. ఇది వారిని బాగు చేసే స్థలం. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా చెప్పగలవా? ఇంకొకసారి చెప్పగలవా? ఇప్పుడు ఏం చెప్పాను నేను? ఒక పాపి నీతిమంతుడుగా మార్చబడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అమ్మా, ఎక్కడికి వెళ్ళాడు ఆ అబ్బాయి? సుంకరు ఎక్కడికి వెళ్ళాడు? వెళ్ళేటప్పుడు పాపి, వచ్చేటప్పుడు ఏమయ్యాడు? నీతిమంతుడు. హల్లెలూయా. అదే అర్థం కాక ఈ లోకానికి నిన్నటిదాకా తాగాడుగా, నిన్నటిదాకా అబ్బో వేసాడు, ఇప్పుడు భక్తురాలైందా అని తిప్పుతున్నాడు పిచ్చిదానా. మరి వెళ్ళేటప్పుడు గుండె జబ్బుతోనే వెళ్ళాడు, వచ్చేటప్పుడు రోగం పోయింది, యేసు రక్తమే దెయ్యం. వెళ్ళేటప్పుడు డెంగ్యూ జ్వరం ఉంది, వచ్చేటప్పుడు ఆరోగ్యవంతుడు. ఎక్కడికి వెళ్ళాడు? హాస్పిటల్కే. అవును కదా? అట్లాగే వెళ్ళేటప్పుడు పాపే. దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత యేసు రక్తం అతన్ని కడిగింది, స్వస్థత పరిచింది, తనకు మనశ్శాంతి దొరికింది అక్కడ. హల్లెలూయా.